అంటే 23వ కీర్తన గుర్తుంది, 1వ కీర్తన గుర్తుంది, 91వ కీర్తన గుర్తుంది. అంటే ఫలానాది గుర్తుండాలి అని మనం చదివాం కదా. ఇది గుర్తుండాలి అని చదివినప్పుడు లాంగ్ టైం మెమరీలోకి వెళ్తుంది. షార్ట్ టైం మెమరీ, లాంగ్ టైం మెమరీ అని ఉంటుంది. ఇప్పుడు మీ ఫోన్ నెంబర్ మొదట్లో మీకు గుర్తుండదు, తర్వాత కాలంలో మీరు గుర్తుండాలి అనుకున్నారు కాబట్టి అందరూ అడుగుతున్నారు చెప్పాలి కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేశారు, చదివారు, అంటే దాన్ని పలికారు. పలుమార్లు పలికినప్పుడు ఆ నెంబర్ గుర్తుండిపోయింది. మనిషికి దేవుడు మెమరీ పవర్ ఇచ్చాడు. మీ అందరికీ మెమరీ పవర్ ఉంది. 2 2s are 4. ఎప్పుడో చిన్నప్పుడు చదివారు మీరు, 2 రోజులు 4 అని ఇప్పటికీ గుర్తుంది. అంటే ఎక్సలెంట్ మెమరీ పవర్ దేవుడు ఇచ్చాడు. దాన్ని వినియోగించుకోవడంలోనే మనం ఎక్కడో ఫెయిల్ అయిపోయాం. బ్రెయిన్లో అన్ని రకాలు వచ్చి చేరిపోయాయి. అంటే సమస్యలు, ఇంట్లో పనులు, అవన్నీ ఇవన్నీ అన్నిటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టేశాం కాబట్టి ఆ వాక్యం గుర్తుండాలి అనుకున్న దాని మాత్రమే గుర్తుంది. 1వ కీర్తన, 23వ కీర్తన, 91వ కీర్తన. సో నాట్ నెససరీలీ బైబిల్ అంతా జ్ఞాపకం ఉండాల్సినంత జ్ఞాపశక్తి లేకపోయినా ప్రార్థిస్తూ కొన్ని కొన్ని వచనాలు, ప్రభా ఈ వచనం చాలా విలువైనటువంటి వాక్యం, అద్భుతమైనటువంటి వాక్యం కనిపిస్తుంది, ఇది నాకు గుర్తుండాలి ప్రభా అని అనుకోండి. ప్రే చేసినప్పుడు చదవండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చేసినప్పుడు చదవండి, హైలైట్ చేసుకోండి. అప్పుడు మీకు బైబిల్లో ఎటువైపు ఉందో కూడా మీకు గుర్తుండిపోద్ది బ్రెయిన్లో. ఇది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అది కొత్త బైబిల్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ మధ్య కొత్తగా ప్రింట్ అయ్యి వస్తున్నాయి. అవి ఇటు ఉండాల్సిన అధ్యాయం ఇటు ఉంటుంది, అటు ఉండాల్సిన అధ్యాయం ఇటువైపు ఉండొచ్చు పేపర్ తిప్పినప్పుడు. కానీ ఇంత ముందుగా మనకు ప్రింట్ అయ్యి వచ్చిన బైబిల్లో ఖచ్చితంగా మనకి ఏ వైపు ఉందో, ఏ భాగంలో ఉందో కూడా మనకు మెమరీలో ఉండిపోద్ది. అలా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మంచి జ్ఞాపకం చేస్తా అంటే యేసయ్య అంటాడుగా, నా మాటలన్నీ ఆయన మీకు జ్ఞాపకం చేయను అన్నాడు. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27 వచ్చినాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తాడు మనకి. ఆయన అడగండి, లేఖనాలు చదవండి, ప్రార్థించండి, మీరు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మదేవుడు మీ హృదయంలో ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.